వివిధ అంశాలు, వాటి అధ్యయన శాస్త్రాల పేర్లకు సంబంధించి పార్ట్ 1 వీడియోకి కంటిన్యూయేషన్‌గా ఇప్పుడు 45 ఇంపార్టెంట్ క్వెషన్స్‌తో పార్ట్ 2 వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అలాగే పార్ట్ 1 వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నట్లయితే అది ప్లేలిస్ట్‌లో అందుబాటులో ఉంటుంది. అలాగే డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తున్నాం. దయచేసి చూడండి. అలాగే వీడియోని మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అట్లనే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. గుండెకు సంబంధించిన వ్యాధులపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, కార్డియాలజీ. మీరు మీ స్కోర్‌ని కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయడం మర్చిపోకండి. దీనివల్ల మిగతా వారు కూడా ఇన్‌స్పైర్ అవుతారు. అలాగే భవిష్యత్తులో మేము మరిన్ని మంచి వీడియోలను మీ ముందుకు తీసుకురావడానికి మాకు కూడా ఎంతో ఎంకరేజింగ్‌గా ఉంటుంది. పని మరియు పని చేసే పరిస్థితులపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఎర్గానోమిక్స్. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకా ఏవైనా మీ అమూల్యమైన సూచనలు, సలహాలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. కాలేయం, దాని నిర్మాణం మరియు విధులపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, హెప్తాలజీ. స్పెలియాలజీ అనే శాస్త్రం ప్రధానంగా ఏమి అధ్యయనం చేస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, గుహల ఆకృతి మరియు ఏర్పాట్ల అధ్యయనం గురించి. భాషలోని ఉచ్చారణ లక్షణాలపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఫొనెటిక్స్. దయచేసి ఈ వీడియోను వీలైనంత మందికి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. జస్ట్ మీ నుండి మేము కోరుకునేది ఓన్లీ లైక్స్ మాత్రమే. దీనివల్ల మేము భవిష్యత్తులో మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు రావడానికి మాకు కూడా ఎంతో ఎంకరేజింగ్‌గా ఉంటుంది. దయచేసి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. శిలీంధ్రాలు అంటే ఫంగస్ మరియు వాటి వల్ల కలిగే వ్యాధులపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, మైకాలజీ. మానవ అందం యొక్క స్వభావం మరియు గ్రాహ్యతపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి కాలోలజీ. భూగర్భ జలం మరియు నీటి ప్రవాహాలపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ హైడ్రాలజీ. జైళ్ళు మరియు నేరగాళ్లతో ఎలా మెలగడం వంటి వాటిపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఫినాలజీ. జీవుల ఆయు ప్రమాణంపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి క్రోనోబయాలజీ. రేడియాలజీ అనే శాస్త్రం ప్రధానంగా ఏమి అధ్యయనం చేస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రేడియో ధార్మికత మరియు ఎక్స్ కిరణాలు. సైకాలజీ అనే శాస్త్రం ప్రధానంగా ఏమి అధ్యయనం చేస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మానవ మరియు జంతు ప్రవర్తన ఆలోచనల విశ్లేషణ. సమాజం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సోషియాలజీ. ప్రాచీన శాసనాలపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఎపిగ్రఫీ. భాషలో పదాల ఆవిర్భావాన్ని, మూలాలను మరియు అభివృద్ధిని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఎటిమాలజీ. విశ్వం యొక్క చరిత్ర, మూలం మరియు స్వభావాలపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏ పేరుతో పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కాస్మాలజీ. మెదడులో ఉండే ఎముకల నిర్మాణంపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి క్రానియోలజీ. నేరాలు మరియు నేరగాళ్ల ప్రవర్తన కారణాలపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు?
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి క్రిమినాలజీ. ప్రాచీన గ్రంథాలు, శాసనాలలోని లిపిని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పాలిగ్రఫీ. స్టాంపుల సేకరణ మరియు వాటి చరిత్రపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఫిలాటెలీ. శిలల నిర్మాణం, స్వభావం మరియు వర్గీకరణపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి లిథోలజీ. శరీరంలోని రోగనిరోధక శక్తి మరియు దాని ప్రతిచర్యలపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇమ్యునాలజీ. మట్టితో చేసిన పింగాణి వంటి వస్తువుల తయారీ లక్షణాలపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సెరామిక్స్. చల్లదనాన్ని ఉపయోగించి శరీర వ్యాధులపై చికిత్స చేసే వైద్య పద్ధతిని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి క్రయోథెరపీ. నిఘంటువుల అంటే డిక్షనరీల సంకలనానికి సంబంధించిన శాస్త్రాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి లెక్సికోగ్రఫీ. తూనికలు మరియు కొలతల సాంకేతిక అధ్యయనానికి సంబంధించిన శాస్త్రాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మెట్రోలజీ. సంఖ్యలపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ న్యూమరాలజీ. దంతాలకు సంబంధించిన నిర్మాణం మరియు వ్యాధులపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఓడెంటాలజీ. కణాల అధ్యయన శాస్త్రాన్ని ఏ పేరుతో పిలుస్తారు?
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సైటాలజీ. క్రిమినాలజీ మరియు ఫినాలజీ మధ్య తేడా ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. క్రిమినాలజీ అనేది నేరాలపై దృష్టి పెడుతుంది. అలాగే ఫినాలజీ అనేది శిక్షలపై దృష్టి పెడుతుంది. హార్టికల్చర్ అనే శాస్త్రం ప్రధానంగా దీనిపై అధ్యయనం చేస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పండ్ల తోటల పెంపకం. జంతువుల స్వభావాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఎథోలజీ. బ్యాక్టీరియా జీవుల లక్షణాలు మరియు వాటి ప్రభావాలపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బ్యాక్టీరియాలజీ. భూమి అంతర్భాగ నిర్మాణం మరియు దాని లక్షణాలపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జియాలజీ. విమానాలపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఏరోనాటిక్స్. జన్యువుల అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏ పేరుతో పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ జెనెటిక్స్. కణజాలాలు అంటే టిష్యూలపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి హిస్టాలజీ. కాలాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి హోరాలజీ. కాంతి మరియు దాని ధర్మాలపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆప్టిక్స్. కణతులు అంటే గడ్డలపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు?
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఆంకాలజీ. జంతువుల నిర్మాణం, స్వభావం మరియు జీవన విధానాలపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, జువాలజీ. లోహాల గుణాలు, శుద్ధి, మిశ్రణ మరియు ఉపయోగాలపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, మెటలర్జీ. రాసిన రికార్డులపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఫిలాలజీ. వృక్షాలు, జంతువులు మరియు వాటి పరిసరాలతో గల పరస్పర సంబంధాలపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఎకాలజీ. వైరస్లు మరియు వాటి లక్షణాలపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, వైరాలజీ.